వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ ప్రసాద్. అవునండి, కిరణ్ ప్రసాద్ గారు. ఓకేనండి, కిరణ్ ప్రసాద్ గారు, ఇక్కడ చూసుకుంటే మీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో అక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఈ వారాహి యాత్ర పేరుతో, అంటే గతంలోనే స్టార్ట్ చేశారు, దాన్ని ఆపారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ వారాహి యాత్ర పేరుతో. సో మరి ఈ వారాహి యాత్ర అనేది అందులోని పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే పిఠాపురంలో చాలా ఎక్కువ పోటీ ఉంది. అందరూ చూస్తున్న విషయమే. వైసీపీ సర్వశక్తులు వండుతోంది జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి. సరే, మరి ఇప్పుడు ఏ విధంగా ప్లస్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ చేయండి. పెద్దలు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనం చూసుకుంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేశారో, ఉద్దండ మహామహులందరినీ, ఒక పక్కన ముద్రగడ పద్మనాభం గారిని, మిథున్ రెడ్డిని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ని, ఇట్లాగే చాలా మంది పెద్దల్ని అక్కడికి ఇన్ఛార్జీలుగా వేయడం, అంటే ఏదైనా సరే కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడించాలి, కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చెయ్యాలి అన్న ఒక కక్షపూరిత ధోరణిలోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప, లాస్ట్ టైం ఎలక్షన్ చూసుకుంటే అటు గాజువాకలో కానీ ఇటు భీమవరంలో కొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. కానీ 2019 నుంచి 24 వరకు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బిర్రబిగిపాటుతనంతో ఏదైతే వచ్చి ఓదార్పు యాత్రలు చేసి తండ్రి చనిపోయాడని చెప్పి ఓదార్పు యాత్రలు చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, తండ్రి లేని బిడ్డనని ఓదార్పు యాత్రలు చేసి వారం రోజుల్లో రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరము January 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా చాలా, అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజు కొత్త రకం బ్రాండ్లు, కల్తీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగటాలాడాలో చూస్తున్నాము. అలాగే అమ్మఒడి, ఏదైనా సరే ఆయన వచ్చి నేనున్నాను, నేను చేస్తాను, మాట తిప్పను మడమ తిప్పను, అక్క చెల్లెలకి నేను తోడుగా ఉంటానని చెప్పని ఈ ముఖ్యమంత్రి ఈ రోజుని 5 ఏళ్ల కాలంలో ఎంత దారుణంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే సీఎం గా అయిన దగ్గర నుంచి ఒక్కసారైనా జనాల్లో ఆయన అడుగు పెట్టాడా? పరదాల మాటన ఆయన అడుగు పెట్టి ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ పరదాలు కట్టుకుని కనీసం అక్కడ ఉన్న దుకాణాలు కూడా ఓపెన్ చేయకుండా బంద్ చేయించి ఆయన వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా వాయు మార్గంలో వెళ్తుంటే పచ్చని చెట్లు ఎవరైనా అయితే కనీసం మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్లు నాటుకుంటూ వెళ్తారు. ఈ రోజు చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్, బెంగళూరు చూస్తున్నాము, ఇవాళ నీరు దొరకని పరిస్థితి మనం చూస్తున్నాము. ఇట్లా మనం ఉన్న చెట్లన్నీ నాశనం చేసుకుంటూ వెళ్తే భావితరాల పర్యావరణాన్ని మనం ఏమందిస్తాం? అట్లాంటి ముఖ్యమంత్రి అవసరం లేకపోయినా కూడా ఆయన ఎక్కడికక్కడ పర్యటనకు వెళ్తుంటే పచ్చని చెట్లు ధ్వంసం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది ఈ రోజు మేమంతా సిద్ధం అనుకుంటూ రేపు బస్ యాత్ర చేస్తున్నారు. అంటే ఈసారి ఎవరిని మోసం చేయడానికి ఆయన బస్ యాత్ర చేస్తున్నాడు? అంటే నేను 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మాట వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి కేవలం తన కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి కేంద్రం దగ్గర మెడలోంచి వచ్చాడే తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారండి. కిరణ్ ప్రసాద్ గారు, వైసీపీ వారు కూడా ప్రశ్నిస్తున్నారు కదా, బీజేపీతోనే ఉన్నారు, మరి మీరెందుకు సాధించలేకపోయారు? ఇప్పుడు అగైన్ మళ్ళీ కూటమి కట్టారు. అంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి, పవన్ కళ్యాణ్ గారు పోరాడాలి, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఏం ప్రశ్నిస్తారండి, ఏం చేస్తారండి? ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాకు అభ్యంతరం లేదని వీళ్ళు లెటర్ రాసి ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్ కాదా? ప్రతిసారి అంటే ఆ రోజు గవర్నమెంట్ రాగానే 2019లో గవర్నమెంట్ రాగానే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది కల్పిస్తే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే నేను ఉన్నాను అని చెప్పి కళ్యాణ్ గారు నిలబడిన సంగతి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను అని అంటూ వస్తున్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కులం చూడను మతం చూడను అన్న ఈ పెద్ద మనిషి రైతులకు కులం అంటగట్టి వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవ్వకపోతే ఆర్టీ యాక్ట్ ప్రకారం కళ్యాణ్ గారు ఆ లిస్టు తెప్పించుకుని 3000 మంది రైతులకు తన సొంత నిధుల్లోంచి 1,00,000 రూపాయలు ఇస్తున్న దాఖలాలు మీరు చూసుంటారు. అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చేస్తే, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఊరికే పదవిని అనుభవిస్తూ ఉంటారు, ప్రజాధన్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ఏ ప్రాజెక్టు కూడా సక్సెస్ అవ్వదు. నిన్న కాక మనం చూసుకుంటే ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు చేసి ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యారో చూసాం. అలాగే ఉత్తరాంధ్ర మీద ప్రేమ, ఉత్తరాంధ్ర మీ రాజధాని అని చెప్పి నీ పెద్ద మనిషి 10 రోజుల క్రితం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే ఎలా కూలిపోయింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తే ఎలా కూలిపోయింది పరిస్థితి. దాదాపు 1,80,00,000 ఖర్చు పెట్టి దాన్ని నిర్మిస్తే అది 3 రోజుల్లోనే ఎలా ముక్కలైపోయిందో చూసాము.
కేవలం పర్యావరణానికి పరిరక్షణకి ఇబ్బంది కలుగుతుందన్నా కూడా ఋషికొండను బోడిగుండు కొట్టించి 450 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టించుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే ప్రజల సంక్షేమం కోసం వీళ్ళ ప్రయత్నం చేయకుండా, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు నిందించే ప్రతి విషయంలోనే పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక విషయం చూద్దాం కిరణ్ ప్రసాద్ గారు అంటే ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టి నాకు మళ్ళీ ఓట్ అయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారనేది మీ ఈ మొత్తం సారాంశం నాకు అనిపిస్తోంది. సో మరి మీరు ఈ వారాహి యాత్రలో ఏం చెప్పి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు? అంటే గతంలో మీరు చెప్పుండారు వైసీపీ ఏదైతే అరాచక పాలనగా మీకు అనిపించిందో దాన్ని ఎండగట్టడం, ఇలాంటివన్నీ కూడా ఏవైతే రాష్ట్రానికి రావాలో బైఫికేషన్ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవే చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి వెళ్తున్నారు ఈ వారాహి యాత్రలో, లేకపోతే ఇంకేమన్నా ఉంటుంది? ఖచ్చితంగానండి. 2022లోనే ఇప్పటి సాక్షిగా కళ్యాణ్ గారు చెప్పారు, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా నేను వెళ్తాను, ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, ప్రజలందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల ఎంత నష్టపోయారు. ఈ కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న చూసుకుంటే మొన్నటి వరకు అది గ్రాఫిక్స్ మయమన్న సచివాలయాన్ని 450 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకొచ్చే పరిస్థితి. తెల్లారు లెగిస్తే 1వ తారీఖు వస్తే గవర్నమెంట్ ఉద్యోగులకి సరిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తనకపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని అంటే వేల కోట్లు, లక్షల కోట్లు వీళ్ళు దాచుకుని వీళ్ళు సొంత ఆస్తులు నిర్మించుకున్నారు, సొంత ఆస్తులు కూడగట్టుకున్నారు. కానీ ఇంకంటే రాబోయే గవర్నమెంట్ కి వీళ్ళు ఏం చిల్లు రూపాయి చూపించి ఏం చూపిస్తున్నారు? ఖజానా అంతా ఖాళీ చేసేది కాకుండా ఇంకా అప్పులు కూరిపోయి వచ్చే గవర్నమెంట్ కి అప్పుల్లో గవర్నమెంట్ ని అందిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారండి? సచివాలయాన్ని 450 కోట్లకి ఇవాళ భవానీ ఐలాండ్ ని కూడా తాకట్లు పట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంక్షేమం కూడా ఎంతమందికి అందుతుందండి? ప్రజల్ని సోమరిపోతుల్ని చేసి, అంటే ప్రజలకి 5,000కి 10,000కి సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి ప్రజలకు ఒక్కరికైనా కనీసం ఈ రోజు చూసుకుంటే డిగ్రీ చదువుకున్న యువత వాలంటీర్లుగా 5,000 రూపాయలు కంఫైన్ అయిపోయారు. ఈ రోజు ఈసీఏగా చెప్తుంది వాలంటీర్ని ఎన్నికల నిధులు పెట్టడానికి వీళ్ళది. అంటే వాళ్ళు దేనికి పనికి రాకుండా డిగ్రీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కేవలం వాలంటీర్లుగా 5,000 రూపాయలకి ఒక చోట కట్టిపడేశారు. ఈయన ప్రజా సంక్షేమం ఏం చూసారంటే కేవలం సంక్షేమ పథకాల్ని పెట్టడానికి అంటే వాలంటీర్. ఈ రోజు చూసుకుంటే మీకు ఒక్కొక్క ఇంటికి చెత్త పన్ను వేసి 100 నుంచి 150 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే ప్రతి 50 ఇళ్ళకి వాలంటీర్లు పెట్టి చెత్త పన్ను చేసి వాడికి ఇచ్చే ఒక వాలంటీర్ కి ఇచ్చే డబ్బులు కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారండి 5,000 రూపాయలు. అంటే ఇంక వీళ్ళు సొంతంగా ఏం చేసింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపొద్దున వారాహి సాక్షిగా కూడా కళ్యాణ్ గారు ఖచ్చితంగా లోకల్ గా ఇంకా ఎన్ని అవకతవకలు జరిగాయి ఈ పిఠాపురం సాక్షిగా కానీ ప్రతి నియోజకవర్గంలోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని, లేకపోతే ఎంపీలు గాని వాళ్ళు ఎంత అవినీతి పాల్పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏం నష్టపోయారు, భావి తరాలు అంటే ఒక తరం ఉద్యోగం లేకుండా కోల్పోయారండి. 5 ఏళ్ళు కానీ ఉద్యోగం చదువుకున్న ఉద్యోగులకి నిరుద్యోగం చేశారండి. నిరుద్యోగ యువతను తయారు చేశాడు. ఇవన్నీ కూడా